సాధారణంగా మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత లేని వారికి సహాయం చేద్దామనే ఉద్దేశం చాలామంది ఉంటుంది. అందరికీ అవకాశం ఉండదు కాబట్టి ఆన్ ది వే వెళ్ళేటప్పుడు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర భిక్షగాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. సో యాచకులు లేని నగరంగా మార్చాలి అని చెప్పి ఒక 10 నగరాలు పైలట్ ప్రాజెక్టుగా కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ చేపట్టింది సార్. దీనిలో ఇండోర్లో ఎవరైనా బిచ్చగాళ్ళకి బిచ్చం వేస్తే కేసులు పెట్టబోతూ ఉన్నారు అనేది వార్త సార్. ఇది కరెక్ట్? బెగ్గర్ ఫ్రీ సిటీస్గా చేయాలనేది కేంద్ర ప్రభుత్వ పథకం. వాస్తవంగా అది మన హైదరాబాద్ కూడా ఉంది సార్. హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. సో అందులో ఇండోర్ కూడా ఉంది. అయితే ఇండోర్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే బిచ్చగాళ్లకు ఎవరైనా బిచ్చం వేస్తే ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారు. అంటే బహుశా ఇప్పుడు మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేస్తారా, దానికి ఒక కంట్రోల్ రూమ్ పెడతారా, లేదంటే ఆ బిచ్చగాళ్ళకు బిచ్చం వేస్తున్న పట్టుకోవడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెడతారా తెలియదు. ఇప్పుడు అలా పట్టుకోవడం ఎట్లా అనేది కూడా పాయింట్ అవుతుంది. బిచ్చగాళ్ళని అక్కడ లేకుండా చేస్తే సరిపోతుంది. అదే మీరు అడిగిందే ఫండమెంటల్ క్వశ్చన్. బిచ్చగాళ్ళు లేకపోతే బిచ్చం వేస్తాడు ఎట్లేస్తాడు? సమస్యకు మూలం ఎక్కడా అనేది అర్థం కావాలి. ఇప్పుడు మేము బిచ్చగాళ్ళే లేకపోతే బిచ్చం వేసేవాడు ఉండడు కదా. ఏది ముందు ఏది వెనక అనేది అర్థం కావాలి కదా. బిచ్చగాళ్ళు లేకపోతే కూడా బిచ్చం వేస్తారా ఎవరికన్నా? అందువల్ల పరిష్కరించాల్సిందేమో బిచ్చగాళ్ళు లేకుండా చేయడం. వీళ్ళు చేస్తున్న పనిష్మెంట్ ఏమో బిచ్చమేసే వాళ్ళ మీద. అందువల్ల పబ్లిక్ పాలసీ ఎంత మూర్ఖత్వంతో ఉంటుందంటానికి ఇది ఒక ఉదాహరణ. ఇక దానికి ఒక లాజిక్. వాస్తవంగా ఈ బెగ్గర్ ఫ్రీ సిటీస్గా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ పథకం ఇండోర్లో కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నారు. మనం కేవలం వార్తలు ఒక డైమెన్షనే మనం మాట్లాడకూడదు. ఈ వార్తల్లోనే ఉన్న అంశం ఏంటంటే, నేను చూశాను ఆ వార్త. సో బిచ్చగాళ్ళకు ఫైన్ వేయడమే కాకుండా, బిచ్చగాళ్లకు బిచ్చం వేస్తే ఫైన్ వేయడమే కాకుండా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేసి కేసులు కూడా పెడతారట, ఛార్జ్ షీట్లు. దానికి మరి ఇప్పుడు 50 పైసలు బిచ్చం వేస్తే బహుశా 5 లక్షలు ఖర్చు పెడతారేమో. దాని మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ వేసి కోర్టుకు పంపించి లాయర్లను పెట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టి అందువల్ల 50 పైసలు బిచ్చం వేస్తే బహుశా 5 లక్షలు ఖర్చు పెట్టి ఆ కేసు వాదించి బిచ్చం వేసిన వాడికి లోపలేస్తారు. బిచ్చం వేసిన వాడు మళ్ళీ బెయిల్కి వెళ్తాడు. కింది కోర్టు బెయిల్ రిజెక్ట్ చేస్తే హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి దాదాపు అటు ప్రభుత్వము ఇటు 6 నిందితులు కలిపి 50 లక్షలు ఖర్చు పెడతారనుకుంటా 50 పైసలు బిచ్చం వేసినందుకు. ఇది మన దేశంలో ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయి దానికి. సో అయితే ఇందులో ఒక డైమెన్షన్ ఉంది. అదే డిస్ట్రిక్ట్ ఇంకో మంచి పని కూడా చేస్తుంది. ఈ తిక్క పనితో పాటు మంచి పని ఏంటంటే బిచ్చగాళ్లకు ఒక రీహాబిలిటేషన్ చేయడము, వారికి ఉపాధి కల్పించడం కూడా చేస్తున్నారు. అది నిజంగా చేయాలి. ఇది కాదు అన్ఫార్చునేట్ ఇలాంటి నిర్ణయం వల్ల అది పక్కకు పోయింది. ఇంకోటి కూడా వాళ్ళ సర్వేలో ఒకటి ఆసక్తికరమైన అంశం కూడా బయటపడింది. వాళ్ళ సర్వేలో బిచ్చగాళ్ళ బ్యాక్గ్రౌండ్ సర్వే చేస్తే అందులో వరకు పక్కా ఇల్లు ఉన్నది, పిల్లలు బ్యాంకులో పనిచేస్తున్నారు, కానీ వీళ్ళు బిచ్చపడుకుంటున్నారు. ఇంకో బిచ్చపడుకునేవాడు రాజస్థాన్ నుంచి వచ్చి ఒక హోటల్లో ఉంటారు, ఫ్యామిలీ మొత్తం హోటల్లో ఉంటూ బిచ్చపడుకుంటున్నారు. అంటే దే కెన్ అఫోర్డ్ ఈవెన్ హోటల్ అకామిడేషన్ ఆల్సో. సో ఇలాంటి బిచ్చగాళ్ళకి కూడా ఉన్నారు. చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక దగ్గర చదివాను, మీకు హిమాచల్ ప్రదేశ్లో మీకు ఈ బుద్ధిస్ట్ కేంద్రం ఉంది, ధర్మస్థల కదా, అది బుద్ధిస్ట్ ప్లేస్ ఉంది. అక్కడ ఒక బౌద్ధ భిక్షు బిచ్చగాళ్ళు ఉండేటువంటి ఒక స్లమ్కి వెళ్ళి ఆ బిచ్చగాళ్ళ బిడ్డల్ని తీసుకొచ్చి, స్ట్రీట్ మీద బెగ్గింగ్ చేస్తున్న బిడ్డల్ని తీసుకొచ్చి వాళ్ళకు స్కూల్ నడుపుతున్నాడు. మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. అద్భుతమైన ప్రయత్నము. దాని నుంచి ఒక అమ్మాయి డాక్టర్ అయింది. తాను డాక్టర్ కావడమే కాదు, ఈ తమ సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా చదివిస్తుంది ఇప్పుడు ఆమె. సో ఆమె డాక్టర్ అయింది. అంటే చూడండి, ఒక బిచ్చమెత్తుకుంటున్న తల్లిదండ్రుల నుంచి ఆ బిడ్డల్ని వాళ్ళ తల్లిదండ్రులకి ఇంటికి వెళ్ళి కన్విన్స్ చేసి వాళ్ళ స్కూల్లో తీసుకొచ్చి వేస్తే అందులో ఒక డాక్టర్ ఎవరు చేయారు. చూడండి ఎంత గొప్ప అడ్వాంటేజ్గా మారుతుంది. ఇది ఇలాంటివి మనం చేయగలగాలి. అయితే బిచ్చగాళ్ళలో కూడా ఇవాళ రకరకాల న్యూసెన్స్గా మారిపోయింది. నిజమే, ఇప్పుడు మనం కార్లో పోతున్నా కూడా పిచ్చెక్కిపోతుంటుంది, ఆ డోర్ ఇట్లా కొడుతూనే ఉంటారు. అందువల్ల బెగ్గర్ ఫ్రీ సిటీ చేయడంలో తప్పలేదు, చెయ్యాలి. కానీ చేసే విధానం ఏంటని, ఇవాంకా ట్రంప్ వస్తుందంటే
బిచ్చగాళ్ళందరూ తీసుకుపోయి ఇంకో కనబడేస్తారు. బిల్ గేట్స్ వస్తున్నాడు అంటే తీసుకెళ్లారు. అందువల్ల మనం చేయాల్సింది బిచ్చగాళ్ళు లేని నగరాలు అంటే బిచ్చగాళ్ళను ఫిజికల్గా తీసుకుపోయి ఒక పడేయడమో బిచ్చం వేసుకున్న వారిపైన కేసులు పెట్టడం కాదు. బిచ్చమెత్తుకుంటున్న వారికి పునరావాసం చేయడము, వాళ్ళలో జెన్యూన్గా ఉండే వాళ్లకు రిహాబిలిటేషన్ చేయడము, కావాలని బద్ధకంతో బిచ్చమెత్తుకున్న వారిపైన చర్య తీసుకోవచ్చు. వాళ్ళపైన నిజంగా కేసులు పెట్టాలి, బిచ్చమెత్తుకున్న వాళ్ళ మీద కాదు. మంచిగా పక్కా అవుతుంది, పిల్లలు బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ బిచ్చమెత్తుకుంటూ వాడిపైన కేసు పెట్టాలి. సార్ అదే చూశాను సార్, ఫ్రమ్ బెగ్గర్ ఆన్ స్ట్రీట్స్ ఆఫ్ హిమాచల్ టు డాక్టర్, ఎవ్రీథింగ్ అబౌట్ పింకీ హరియాన్. ఆ అమ్మాయి పేరు పింకీ హరియాన్ సార్. అవునండి, ఆ ప్లేస్ కూడా చాలా బుద్ధిస్ట్ కేంద్రం. ఎస్ సార్.